హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషించేద్దాం. ముందుగా 'ఆంధ్రజ్యోతి' పేపర్‌లో వచ్చిన వార్తలను చూద్దాం. ఆగని ప్రీ లాంచింగ్ దందా, నమ్మించి వంచిస్తున్న రియల్ సంస్థలు, కోట్లు వసూలు చేసి బిచాణా ఎత్తేస్తున్న వైనం, భూముల కొనుగోలులోనూ గొలుసు కట్టు స్కీములు, మరిన్ని రాయితీలు ఇస్తామని ఆకర్షించే ప్రయత్నాలు, నమ్మి సమిధలవుతున్న మధ్యతరగతి కుటుంబాలు, రెరా వచ్చిన గత 7 ఏళ్లలో కఠిన చర్యల కరువు, ప్రజలు మోసపోయాక తీరిగ్గా కేసులు, అరెస్టులు, నెల 2 నెలల్లోగా అక్రమార్కులు బయటకు, బాధితులు నిలదీస్తే కోర్టులో తేల్చుకోవాలని సూచన. చల్లటి కబురు చెప్తారు, సావు కబురు. ప్రీ లాంచింగ్ల దందా ఆగలేదట. ఎందుకు ఆగిద్ది? ఎవడు ఆపుతుండే ఆగటానికి? వ్యవస్థలు పనిచేస్తే కదా. రెరా పనిచేయదు, డిటీసీపీ పనిచేయదు, హెచ్ఎండిఏ పనిచేయదు, జిహెచ్ఎంసీ పనిచేయదు, అధికారులు దాంట్లో సంబంధించిన అధికారులు పనిచేయరు. లంచాల మత్తులో ఊగుతుంటే ఎట్లా ఆగితే ఈ దందా ఆగిద్దా? దందా పెరిగిద్ది. ఇంకా ఆ దందా కోఆపరేట్ చేసేది వీళ్ళు. వెనకుండి కళ్ళు మూసుకొని కళ్ళకు గంతలు కట్టి నిద్రపోతున్నట్టు నటిస్తూ ఇలా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రీ లాంచింగ్ పేరుతో ఇప్పటికే సాహితీ ఇన్ఫ్రా కానీ ఇంకా 2-3 కంపెనీలకు సంబంధించి కేసులని, క్రిమినల్ కేసులు, దానికి సంబంధించిన ఎండీలు కోర్టు జైల్లో ఉన్నారు. ఆ కేసుకు సంబంధించి మొన్న ఏసీపీ ఉమామహేశ్వరరావు ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ దాడులలో ఆయన సంబంధించిన ఆస్తులు, ఆయనకు సంబంధించిన వ్యవహారం అంతా బయటపడి అరెస్ట్ అయింది. అయినా కానీ దందాలాగు. ఎందుకు ఆగమంటే దీన్ని అసలు పట్టించుకోవాల్సిన అధికారులు పట్టించుకునే పరిస్థితులు. పెద్ద పెద్ద హోర్డింగ్లు వేసి, పెద్ద పెద్ద యాడ్స్ ఇచ్చి, టీవీలలో వీడియోలు పెట్టి ప్రీ లాంచింగ్ అమ్ముతున్నారు. దొంగతనాన్ని కూడా డైరెక్ట్గా చేస్తున్నారు ఇలా ప్రీ లాంచింగ్ పేరుతోని. అనేక రకాలైన కంపెనీలు హైదరాబాద్ చుట్టుపక్కల. ఎవడు పట్టించుకున్నాడు? కంప్లైంట్ చేసినా పట్టించుకునేటోడు లేడు. పేపర్లో వచ్చినా పట్టించుకునేటోడు, టీవీలో వచ్చినా పట్టించుకో. అదే టీవీలో అదే పేపర్లో కూడా యాడ్లు వేస్తున్నాయి వాళ్ళ గురించి. షాద్నగర్ ఏరియాలో స్వర్గసీమ అని వాడు అయితే పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టి, పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చి, ఒక పేజీలకు పేజీలు యాడ్ ఇస్తాడు. స్వర్గసీమ, సుకేతన, ఇంకేదో ఈ కేతన, ఆ కేతన అని ఇచ్చి ప్రీ లాంచింగ్ పేరుతోని, ఫామ్ ల్యాండ్స్ పేరుతోని డైరెక్ట్గా పట్టపగులు మోసం చేస్తాడు ప్రజల్ని. పట్టించుకుంటాడు లేడు. అట్లాంటి కొన్ని వందలు ఉన్నాయి కంపెనీలు ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల. ఆ దందా ఆగలేదు, ఆగదు కూడా. ఆగేది ఎప్పుడు? ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకొని ప్రభుత్వ అధికారులు చేయాల్సిన బాధ్యతగా చేస్తే అప్పుడు ఆగుతాయి. ఎవడు బాధ్యత లేదు. ప్రతి ఒక్కడు ఏమొస్తుంది ఆశిస్తాడు తప్ప, మనం ఏదైనా కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ అడ్డం పెట్టుకుని వాళ్ళు ఆఫీసర్లు, ఏజెన్సీలు, ఏదైతే రియల్ ఎస్టేట్ సంస్థలను బెదిరించి డబ్బులు లంచాలు తీసుకున్న గనులు కూడా ఇవాళ ఉన్నారు అధికారులు. అసలు స్పందించరు. ఇక రేరా ఉన్నప్పటికీ ఆగలేదు. రేరాకి సంబంధించిన మొన్న డైరెక్టర్ వాడు శివబాలకృష్ణ, వాడే అరెస్ట్ అయ్యి లోపలికి పోయా, జైలుకి పోయా. ఈ లంచాల మత్తులో ఉండి వందల కోట్ల రూపాయలు సంపాదించా. ఈ ఎవడు పట్టించుకుంటాడు? రెరా యాడా, డిటీసీపీ యాడా? ఎక్కడున్నాయి వ్యవస్థలు చేయాల్సిన పని చేయకపోతే, వ్యవస్థలో ఉన్న అధికారులు వాళ్ళ బాధ్యతగా చేయకపోతే ఇగో ఇవి వస్తాయి, ఈ దందాలు వస్తాయి. నడి రోడ్డును పడుతున్నారు మధ్యతరగతి ప్రజలు. వాళ్ళు రకరకాలుగా సేవ్ చేసుకొని కష్టపడి పిల్లల పెళ్లికో, పిల్లల చదువుకో రకరకాలుగా ఉపయోగపడుద్దని కొనుక్కుంటే ఈ డబ్బును తెసిపోయి ఉడాయించి ప్లేటు బోర్ల తిప్పి వెళ్ళిపోయిన పరిస్థితి ఇది. రెరా వచ్చినా కానీ గత 7 ఏళ్లలో కఠిన చర్యలు కరువైని, నమ్మి సమిధలవుతున్న మధ్యతరగతి కుటుంబాలే నమ్మి సమిధలవేది. మొత్తానికి బలయ్యేది ఎవరంటే ప్రజలే. ఇటు ప్రభుత్వ అధికారులు బాగానే ఉంటారు, ఆ రియల్ ఎస్టేట్ సంస్థలు బాగానే ఉంటాయి, విచారణలు ఎపుతారు, వేల కోట్లు వసూలు చేసుకొని మళ్ళీ ఏదైనా గట్టి నిలదీస్తే ఏమంటారట, కోర్టుకు పోయి తెలుసుకోండి ఏం చేస్తాం, లేదంటే మా మీద కంప్లైంట్ ఆ పరిస్థితికి వచ్చారు అధికారులు. ఎంత గమ్మత్ అంటే, నా మీద కంప్లైంట్ చేస్తావు చేసుకోండి అనే పరిస్థితికి వచ్చారు ఇవాళ. అంటే కంప్లైంట్ చేసినా, పేపర్లో రాసినా ఏం చర్యలు ఉండరు, ఎవరు పట్టించుకోరు. అందరూ ఈ లంచాల మత్తులో ఉన్నారు కాబట్టి ఎవడు పట్టించుకుంటాడు మమ్మల్ని, మా మీద చర్యలు తీసుకునేది ఎవడు అనే ఒక ధైర్యం అధికారుల్లో ఉంది ఇవాళ. ఒక్క అధికారికి కూడా నేను తప్పు చేస్తానా, ఈ తప్పు బయటపడితే, ఈ తప్పు గురించి పేపర్లో వస్తే, లేదంటే ఎవరైనా కంప్లైంట్ చేస్తే నేను జైలుకు పోతానేమో, నా సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తారో, నా ఆస్తులను అటాచ్ చేస్తారని భయం ఎవరికన్నా ఉంటే ఈ పరిస్థితి ఉండదు. ఎవరికి లేదు ఆ భయం. ఆరామ్సే కోర్టుకు పోతారా పోండి, నా మీద కంప్లైంట్ చేస్తావా చెయ్యి అని అధికారులు డైరెక్ట్గా అంటున్నారు. లేదు నా మీద పేపర్లో రాస్తావా రాయండి అనే పరిస్థితికి వచ్చిందంటే అవినీతి ఏ స్థాయిలో ఉంది, ఈ రియల్ ఎస్టేట్ సంస్థలకి అవినీతి అధికారులకి ఎంత సంబంధాలు ఉన్నాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈ ప్రీ లాంచింగ్ దందా ఆగదు. దందా ఆగాలంటే ఉక్కుపాదం మోపాలి ప్రభుత్వం. ఉక్కుపాదం మోపే పరిస్థితి ఉందా? మరి రాజకీయ పార్టీలలో ఉన్న వ్యక్తులు చాలామంది ఈ దందాలో ఉన్నారు కాబట్టి ఉక్కుపాదం మోపుతారా అనేది ఒక ప్రశ్న. ఇప్పటికైనా
ప్రభుత్వానికి సంబంధించిన ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు దీనిపైన ఈ ప్రీ లాంచింగ్‌లో కొన్ని వేల కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు సమాధులవుతున్నాయి. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. గుండెపోట్లొచ్చి చచ్చిపోతున్నారు. ఈ టెన్షన్‌కి. కాబట్టి చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం వాళ్ళు చేయాల్సిన బాధ్యతని నిర్దిష్టంగా చేస్తే ఇట్లాంటి ఇబ్బందులు రావు. ఇది ఒక వార్త. డిసెంబర్ 9 కట్ ఆఫ్ తేదీ. అసలు వడ్డీ కలిపి 2,00,000 వరకు దంపతులకు 2,00,000 రుణమాఫీ. ఈ నెల 19 వరకు ఉన్న బకాయిలు వివరాల సేకరణ, రుణ సమాచార సేకరణకు బ్యాంకులకు ప్రఫార్మా రుణమాఫీకి సిద్ధమవుతున్న మార్గదర్శకాలు. డిసెంబర్ 9 కట్ ఆఫ్ తేదీగా రుణమాఫీకి సంబంధించి గైడ్ లైన్స్ వచ్చే అవకాశం ఉందట. ప్రభుత్వం ఆ దిశగా డేటా తెప్పించుకుంటుందట బ్యాంకుల నుంచి. అంటే ఇప్పటి వరకు రైతులు తీసుకున్న రుణాలని డిసెంబర్ 9 వరకు ఏం తీసుకున్నారు, అదేవిధంగా మే 19 వరకు కూడా ఏ రైతు బకాయి ఎంత ఉంది, ఏ బ్యాంకులో ఎంత ఉంది, ఆ రైతుకి సంబంధించి కుటుంబ సభ్యులు అంటే భర్త భార్యకి సంబంధించి 2,00,000 వరకు ఉన్న రుణమాఫీ, 2,00,000 వరకు ఉన్న రుణాన్ని ప్రభుత్వం మాఫీ చేద్ది. అసలు వడ్డీ కలిపి 2,00,000 వరకు. 2,00,000 పైన ఉంటే అది ఆ రైతే పే చేసుకోవాలి. దానికి కట్ ఆఫ్ డేట్ డిసెంబర్ 9 పెట్టారు. అంటే డిసెంబర్ 7 నాడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి అంటే ప్రమాణ స్వీకారం చేశారు. డిసెంబర్ 9 వాళ్ళు కట్ ఆఫ్ డేట్గా పెట్టుకున్నారు. దానికి ప్రధాన కారణం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మొట్టమొదటిసారిగా డిసెంబర్ 9 నాడే అనౌన్స్ అయిందని ఒకటి సెంటిమెంటు. ఇంకోటి సోనియా గాంధీ బర్త్డే అని, ఇటు రకరకాలుగా ఆ రోజు రైతులకు ఒక కానుక ఇవ్వాలని చెప్పి ఆ రోజుని కట్ ఆఫ్ డేట్గా పెట్టుకున్నారట. ఆ రోజు వరకు ఉన్న రుణాలు ఏంటి, ఆ రుణాల పైన వడ్డీ ఎంత, వడ్డీ అసలు కలిపి ఎంత అవుతుంది, దాంట్లో భార్యకి ఎంత ఉంది, భర్తకి ఎంత ఉంది, లేదు ఒక్కళ్ళకి ఉంటే ఎంత ఉంది, ఉంటే అది 2,00,000 వరకు ఉందా, 2,00,000 దాటి ఉందా, 2,00,000 వరకు ఎంత అనుకున్నారు, 2,00,000 దాటి ఎంత వరకు ఉన్నారు, 2,00,000 వరకు అయితే ప్రభుత్వం మాఫీ చేసే అవకాశం ఉంది. దానికి ఆగస్టు 15 లోపు మేము చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు పదే పదే ఎంపీ ఎన్నికల ప్రచారంలో బల్లగుద్ది చెప్పారు, ఓట్లు పెట్టి చెప్పారు. కాబట్టి దానికి సంబంధించిన డేటా సేకరిస్తున్నట. దాంట్లో ప్రధానంగా మళ్ళీ ఇంకొక డేటా కూడా తీసుకోండి, మరి అది దేనికి అనేది తెలియదు. మే 19 వరకు కూడా ఉన్న రైతులకు సంబంధించిన అప్పులు ఏమున్నాయని కూడా అడుగుతుందట. దీనికి సంబంధించి 12 పేజీలో దీనికి సంబంధించి కంటిన్యూషన్ వారుతుంది, చూద్దాం. 12 పేజీ. డిసెంబర్ 9 కట్ ఆఫ్ తేదీ. అసలు వడ్డీ కలిపి 2,00,000 వరకు, భార్య భర్తలకు కలిపి 2,00,000 ఉండాలట. అది మించితే ఇయ్యరు, ఒకళ్ళకే ఇస్తారు. మొత్తం ఇద్దరికి కలిపి 2,00,000 వరకే ఇస్తారు. ఇవి విడివిడిగా ఒక్కొక్కళ్ళు 2,00,000 ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పి కూడా చెప్తుంది. ఈ నెల 19 వరకు ఉన్న బకాయిల వివరాల సేకరణ, రుణ సమాచార సేకరణకు బ్యాంకులకు ప్రఫార్మా రుణమాఫీకి రూపొందుతున్న మార్గదర్శకాలు అని చెప్పి ఒక 30 అంశాలతోని ప్రఫార్మా తయారు చేశారట. దాంట్లో ప్రఫార్మాలో 4 విభాగాలు ఉన్నాయి. అవి పిఎస్సిఎస్లు వివరాలు, బ్యాంకుల వివరాలు, రైతుల వివరాలు, రుణం వివరాలు, రైతుకు సంబంధించి ఇంటి పేరుతో సహా రైతు పేరు, పూర్తి పేరు, తండ్రి పేరు, భర్త పేరు, రైతుల ఆధార్ కార్డు నెంబరు, మొబైల్ నెంబరు, స్త్రీయా పురుషుడా ఇట్లా ఇచ్చారట. దాంట్లో ఇంకొకటి ప్రధానంగా గతంలో మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొంతమందికి రుణాలు మాఫీ చేసింది. దాంట్లో గోల్డ్ లోన్స్, వ్యవసాయదారులు, రైతులు గోల్డ్ని బ్యాంకులలో పెట్టి తెచ్చుకున్న లోన్స్ని మాఫీ చేయలే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి అది మాఫీ చేస్తాయి కానీ ఆ వివరాలు కూడా అడిగారట. గోల్డ్తోని వ్యవసాయ పెట్టుబడి కోసం ఎవరైతే రుణాలు తీసుకున్నారో ఆ వివరాలు కూడా ఇవ్వండి అని ఒక కాలం పెట్టారట. కాబట్టి గోల్డ్ లోన్ తీసుకున్న వ్యక్తులకు కూడా మాఫీ అయ్యే అవకాశం ఉంది డిసెంబర్ 9 లోపు తీసుకుంటే అనేది. అంటే ఒక సూచన మనకు అర్థమవుతుంది దాన్ని బట్టి. అంటే వాళ్ళు ఆ ప్రఫార్మలో స్పష్టంగా పెట్టారట. గోల్డ్ కుదవబెట్టి, గోల్డ్ను తాకట్టు పెట్టి రైతులు పంట పెట్టుబడి కోసం రుణాలు ఎవరు తీసుకున్నారో వాళ్ళ వివరాలు కూడా అడిగారు. అది ఇంకా పంట రుణాలు ఎవరు తీసుకున్నారో వాళ్ళ వివరాలు అడిగారు. మొత్తం మీద ఒక 30 అంశాలతో ప్రఫార్మాని బ్యాంకులకు పంపారట. బ్యాంకులు అది ఫిలప్ చేసి రైతు పేరు, తండ్రి పేరు, భర్త పేరు, ఇంటి పేరు మొత్తం కంప్లీట్గా ఆయన పైన ఎంత అసలు తీసుకుండో, ఆయనకి ఎంత ఇంట్రెస్ట్ అయింది, టోటల్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ని అడిగారట మే 19 వరకు. ఇది మొత్తానికైతే ఈ మధ్యకాలంలో ఎలక్షన్ కోడ్ ముగిగానే ఈ బ్యాంకు రుణమాఫీకి సంబంధించి స్పష్టమైన గైడ్ లైన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎవరికి మాఫీ వచ్చే అవకాశం ఉంది, అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు, అర్హత ప్రమాణాలు ఏంది అనే విషయాలు తెలిసే అవకాశం ఉంది. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. నమస్తే తెలంగాణ చూద్దాం. రైతన్న అరిగోస, అన్నదాతకు శాపంగా ప్రభుత్వం నిర్లక్ష్యం, ఎర్రటి ఎండలో రైతుల క్యూ, రాష్ట్ర వ్యాప్తంగా విత్తనాల కొరత, అందుబాటులో ఉంచని కాంగ్రెస్ సర్కారు, అన్నదాతలకు తప్పని పడిగాపులు, విత్తన మేళాలో పలుచోట్ల గందరగోళం. తెలంగాణ సోనా, ఆర్ఎస్ఆర్కు డిమాండ్, విత్తనాలు దొరక రైతన్న వెచాట్లు. ఇది కథ. ఇది ఎక్కడ? కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్కొండ సొసైటీ వద్ద జీలుగు విత్తనాల కోసం కాగితాలను క్యూలో ఉంచి నిల్చున్న రైతులు. క్యూ స్టార్ట్ అయింది.
రైతులు అరిగోస పెడుతున్నారట. గత 10 సంవత్సరాలు ఎప్పుడు రైతులు ఎరువుల కోసం గానీ, ఇత్తనాల కోసం ఇట్లా క్యూలు కట్టి, చెప్పులు లైన్‌లో పెట్టి, ఇట్లా తోసుకొని గడబిడ అయిన పరిస్థితి లేదు. ఇప్పుడు మళ్ళీ అరిగోస పడే పరిస్థితికొచ్చింది. గత 10 సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎట్లయితే ఇత్తనాల కోసం, ఎరువుల కోసం క్యూ లైన్‌లు కట్టి అరిగోసపడి ఉన్నారో రైతులు, ఆ అరిగోస మళ్ళీ ఇప్పుడొచ్చింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కందవాడ గ్రామంలోని రైతు వేదికలో విత్తనాల కోసం క్యూలో ఉన్న రైతులు, మహిళలు కూడా నిలబడిన పరిస్థితి. ఇది ఇప్పుడు తెలంగాణలో రైతాంగం విత్తనాల కోసం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అరిగోసపడుతున్నట. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కనీసం దీనిపైన చర్యలు తీసుకోవాలి. నిజంగానే విత్తనాలు కొరత ఉందా? ఉంటే ఎక్కడెక్కడ ఉంది? ఎందుకుంది? అనే విషయాలపైన దృష్టి పెట్టి రైతులు ఇబ్బంది పడకుండా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో తెలంగాణ వచ్చాక ఒక రకంగా రైతులకు పెద్ద రిలీఫ్ వచ్చింది. అది కరెంటు విషయం కావచ్చు, నీళ్ల విషయం కావచ్చు, ఇత్తనాల విషయం కావచ్చు, ఎరువుల విషయం కావచ్చు, పెట్టుబడి విషయం కావచ్చు. ఇట్లాంటి విషయాల్లో పెద్ద రిలీఫ్ వచ్చింది. ఎక్కడ ఇబ్బంది పడలే. కానీ ఇప్పుడు మళ్ళా అది స్టార్ట్ అయిందంటే ఇది కాంగ్రెస్ పార్టీ వల్లనే అయింది అనేది కాంగ్రెస్ పార్టీకే చెడు పేరు ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోవాలి. రైతులు గత 10 సంవత్సరాల్లో ఏ విధంగా అయితే ఇబ్బంది లేకుండా ఉన్నారో, ఆ ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితి, ఆ చర్చ రాకుండా ఉండే పరిస్థితిని సృష్టించాల్సింది ప్రభుత్వమే. ఇది పరిస్థితి. అయ్యో ఈయన ఒక రైతు చెబుతున్నాడు, అసెంబ్లీ ముట్టడికి మేమొస్తాం. కేసీఆర్ మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటే మాయదారి కాంగ్రెస్ వచ్చి మాకు కష్టాలు తెచ్చిపెట్టింది. సాగునీళ్లు ఇయ్యలేదు, కరెంటు ఇయ్యలేదు, ఆఖరికి రైతు భరోసా ఇయ్యలే. రైతుల పక్షాన మీరు పోరాడని మేమంతా వచ్చి అసెంబ్లీ ముట్టడిస్తాం. అందరం కలిసి ప్రభుత్వాన్ని నిలదీద్దాం. హరీష్ రావుతో మిట్టపల్లి గ్రామ రైతు చెప్తుండు. మమ్మల్ని కేసీఆర్ మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటే మాయదారి కాంగ్రెస్ వచ్చి మాకు కష్టాలు తెచ్చిపెట్టింది. సాగునీళ్ళు ఇయ్యలేదు, కరెంటు ఇయ్యలేదు, ఇత్తనాలు ఇయ్యలేదు, రైతు భరోసా ఇయ్యలేదు. కాబట్టి మీరంతా అసెంబ్లీని ముట్టడికి పిలిపియండి, మేమంతా మీ ఎంట వస్తాం, మీకు మద్దతు ఇస్తాం అని చెప్పి హరీష్ రావుతోని ఒక రైతు అన్న మాటలను కూడా రాశారు. ఇది ఒక వార్త. అన్నదాతలే అడ్డా కూలీలు, అన్నదాతలే అక్కడ అడ్డా కూలీలట. కరెంటు నీళ్లు లేవట. మాది మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కౌడిపల్లి. మాకు 3 ఎకరాల పొలం ఉంది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వ్యవసాయం చేసి నా ఊర్లో ఇతర పనులకు కూడా వెళ్ళేవాడిని. ఇప్పుడు కరెంటు నీళ్లు సరిపడా లేవు. 3 నెలల క్రితం హైదరాబాద్కు వచ్చా. అడ్డా కూలీగా పనిచేసుకుంటున్నా. మా పిల్లలు కంపెనీలో పనిచేస్తున్నారు. కొత్త ప్రభుత్వం రుణమాఫీ చేసి వ్యవసాయానికి అండగా ఉండాలి అని చెప్పి ఈయన భిక్షపతి అట. జగద్గిరిగుట్టలో అడ్డా పైన కూలీగా ఉండ. అన్నదాతలు అక్కడ అడ్డా కూలీలు అని చెప్పి, అంటే మెదక్కు ఈ ప్రాంతం నుంచి వచ్చి హైదరాబాద్లో అడ్డా కూలీలుగా పనిచేస్తున్నట. వాస్తవం కరువు వచ్చింది, వర్షాలు లేకపోవడం ఒకటి, కరెంటు సమస్య ఒకటి, విత్తనాల సమస్య ఒకటి, రకరకాల. దీంట్లో ప్రధానంగా ఏంటంటే కరువు. వర్షాలు లేకపోవడం వల్ల కరువు పరిస్థితి వచ్చింది. దాంతో కరెంటు కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి పెట్టుబడి సాయం అందించాలి, రుణాలు మాఫీ చేయాలి, కొత్త ప్రభుత్వం చేసి మమ్మల్ని ఆదుకోవాలి అని చెప్పి కూడా ఆయన అడుగుతున్న పరిస్థితి. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించి. ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. అఫీషియల్గా నోటీసులట, అనఫీషియల్గా నోట్ల వసూలు. అఫీషియల్గా నోటీసులు ఇష్యూ చేసి ఆ నోటీసుని పెట్టి బెదిరించి అనఫీషియల్గా డబ్బులు వసూలు చేస్తారట. దాన్నే రాసిండ. అఫీషియల్గా నోటీసులు, అనఫీషియల్గా నోట్ల వసూలు. ఎక్కడ? ఫిర్యాదిగూడ మున్సిపాలిటీ అధికారులు చేతివాటం. ఇది కథ. అందుకే ఈ ప్రీ లాంచింగ్లు, ఈ దొంగ కబ్జాలు, ఈ చెరువులు కబ్జాలు, ఎఫ్టీఎల్ ల్యాండ్ కబ్జాలు ఇవి ఎట్లాగుతాయిగా. వీళ్ళు నోటీసులు ఇచ్చి మరీ కరప్షన్ చేస్తారు అధికారులు. ఎంత దారుణమో చూడండి. నోటీసులు ఇచ్చి మరీ. ఫిర్యాదిగూడ మున్సిపాలిటీ అధికారులు చేతివాటం. గ్రామ కట్టం భూమిలో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలు. తొలుత అక్రమంగా 3 ఫ్లోర్ల బిల్డింగ్కు ప్లాను. నోటీసులు ఇచ్చి బెదిరించిన అధికారులు. అనంతరం యజమానితో లోపాయికార ఒప్పందం. తాజాగా అనుకోని మరో అక్రమ బిల్డింగ్ నిర్మాణం. పేక్షపాత్రలో కమిషనరు, టౌన్ ప్లానింగ్ అధికారులు. లక్షల్లో డబ్బులు వసూలు. ఇష్యూ సైలెంట్. అక్రమ నిర్ణయాలపై అధికారులు చర్యలు లేనప్పుడు ఇంకెట్లా ఉంటాయి మరి? ఇదేంటో ఇంతే ఉంటాయి. అఫీషియల్గా నోటీసులు ఇచ్చి, అఫీషియల్ కరప్షన్ అంటారు దీన్ని. నోటీస్ ఇచ్చి వాడిని పిలిచి నువ్వు ఎంత ఇస్తావు, లేదంటే సీజ్ చేస్తాం, లేదంటే ఇది చేస్తాం, అది చేస్తాం అని కూలగొడతాం, ప్రొక్లైన్లు పంపిస్తాం అని బెదిరించి డబ్బులు సెటిల్ అయితే ఇష్యూ క్లోజ్. ఆ నోటీసు పోద్ది, ఆ కథ పోద్ది. దానిపై చర్యలే తీసుకోరు. ఇది కథ. ఈ ఫిర్యాదిగూడ మున్సిపాలిటీ అధికారుల చేతివాటట. ఈ కథ ఏందో మరి ఇప్పుడు దీనికి సంబంధించిన అధికారులు ఎవరన్నా ఉన్నతాధికారులు చర్య తీసుకుంటే తప్ప, ఈ వార్తలు వస్తేనే చదివి వదిలేస్తాను తప్ప అధికారులు కూడా పట్టించుకుని నాదుడు లేడు. చర్యలు తీసుకుని లేడు, ఒకటి సస్పెండ్ అవ్వట్లేదు. ఒక ఫిర్యాదిగూడకే పరిమితం కాదు, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న చాలా మున్సిపాలిటీల్లో చాలామంది మున్సిపల్, హెచ్ఎండిఏ, డిటిసిపి అధికారులు ఇదే కథ చేస్తున్నారు. నోటీసులు ఇవ్వటం, దందా చేయటం, డబ్బులు వసూలు చేయటం, సైలెంట్ అవ్వటం. అందుకే చెరువులు, కుంటలు, ఎఫ్టీఎల్ ల్యాండ్స్ మాయమైపోతున్నాయి. ఫారెస్ట్ ల్యాండ్, భూదాన భూములు, గవర్నమెంట్ భూములు అన్నీ మాయమైపోయే పరిస్థితి. ఇది కథ. ఇది ఆదాబ్ హైదరాబాద్కు సంబంధించి. ఈనాడు చూద్దాం. దిద్దుకోలేని నిర్లక్ష్యం అట.
ఇంటర్ మూల్యాంకనంలో కొందరు అధ్యాపకుల ఇష్టారాజ్యం, జవాబులు సవ్యంగా రాసిన మార్కులు రాక విద్యార్థుల ఆవేదన, పునః పరిశీలనకు 48,000 మంది దరఖాస్తు, మరో 2,000 మంది రీకౌంటింగ్కి విజ్ఞప్తి. ఇంటర్ బోర్డుకు ఫిర్యాదులు వెళ్ళవ. సంహితాకు చెందిన ఓఎంఆర్ షీట్లో వేసిన మార్కుల్లో అనేక చోట్ల దిద్దుబాట్లు, మొత్తం మార్కులు వద్ద 97 వేసి 77గా మార్చిన వైనం. ఇగో 97 వేసిండు, దాన్ని 77 చేసిండు కింద. ఇది పరిస్థితి. దిద్దుకోలేని నిర్లక్ష్యం అట. అంటే లెక్చరర్లు నిర్లక్ష్యం వల్ల పిల్లల యొక్క జీవితాలు నాశనం అయ్యే పరిస్థితి, వాళ్ళ లైఫ్, వాళ్ళ కెరియర్ని దెబ్బతీసే పరిస్థితి. 97 మార్కులు సాధిస్తే విద్యార్థి 77 వేసిన అంటే 20 మార్కులు వాడు కష్టపడ్డ మార్కులు కూడా తగ్గించే ప్రయత్నం చేసినంటే, మరి ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఒక అధ్యాపకుడుగా ఉండి ఇంత నిర్లక్ష్యం ఉంటే మరి ఎవడికి చెప్పుకోవాలా? దీనికి సంబంధించి రాశారు ఒకటి. హైదరాబాద్ జిల్లాకు చెందిన ఎంఈసి విద్యార్థిని సంహిత, ఆమెకు సంబంధించిన ఓఎంఆర్ షీట్ ఇది. మొత్తం 926 మార్కులు వచ్చాయి. తొలి ఏడాది కామర్స్ అండ్ అకౌంట్స్ పేపర్లో 100కి 98 మార్కులు వచ్చినాయట. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 100కు 98, కానీ సెకండ్ ఇయర్లో 77 మాత్రమే దక్కాయి. వాస్తవానికి ఆ సబ్జెక్టులో ఆమె వేసుకున్న లెక్క ప్రకారం కనీసం 95 మార్కులు రావాలి. ఈ విద్యార్థిని పునఃపరిశీలనకు దరఖాస్తు రీవాల్యుయేషన్కు చేసుకోగా మార్కులో ఎటువంటి మార్పు లేదని ఇంటర్ బోర్డు సమాచారం ఇచ్చింది. అనంతరం జవాబు పత్రాన్ని ఇంటర్ బోర్డు వెబ్సైట్ నుంచి విద్యార్థిని డౌన్లోడ్ చేసుకుంది. అధ్యాపకుడు తొలుత 97 మార్కులు వేసి తర్వాత దాన్ని 77గా మార్చినట్టు పేపర్లను చూస్తే స్పష్టమవుతుంది. పలు ప్రశ్నలకు మొదట ఇచ్చిన మార్కులను కూడా దిద్దినట్టు ఓఎంఆర్ షీట్లో కనిపిస్తుంది. ఈ విద్యార్థిని మార్కుల విషయమై నిపుణులు సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని ఇంటర్ బోర్డులోని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇది కథ. అంటే ఫస్ట్ చేసిన వాల్యుయేషన్లో 97 మార్కులు వస్తే 77 వేసిన పొరపాటున. దానికి సంబంధించి ఆ అమ్మాయి రీవాల్యుయేషన్ పెట్టుకుంది. రీవాల్యుయేషన్ పెట్టుకుంటే ఆ ఫస్ట్ చేసిన వాల్యుయేటర్ ఎవరైతే ఉండో ఆ లెక్చరర్ పైన చర్యలు ఉంటాయి. ఆయనకు ఫైన్ వేసే అవకాశం ఉంది. ఆ ఫైన్ నుంచి తప్పించుకోవడానికి ఆయన ఏం చేసిండు, 77 ఉంది కరెక్టే, 97 కాదని ఆ 97 వేసిన మార్కులను కూడా 77గా దిద్దిండు. ఆ క్వశ్చన్ వైజు ఆన్సర్ వైజ్ వేసే మార్కులు కూడా ఆమెకు వచ్చిన మార్కులు కూడా తగ్గించేసి, అంటే 77 టోటల్ రావటం కోసం వాళ్ళు చేసిన తప్పును కప్పించుకోవడానికి, వాళ్ళు చేసిన తప్పు కాదు నిజమే అని చెప్పడానికి 97 మార్కులు వచ్చిన విద్యార్థికి 77 మార్కులు వేసి అన్యాయం చేసి గొంతు కోసే పరిస్థితి. దానికి సంబంధించిన ఓఎంఆర్ షీట్ని అమ్మాయి డౌన్లోడ్ చేసుకుంది, ఆన్లైన్లో పేమెంట్ చేసి. ఆ డౌన్లోడ్ చేసుకుంటే స్పష్టంగా అందులో ఉంది. ఇక్కడ 97 మార్కులు వచ్చినాయి, దాన్ని 77కి దిద్దారు. ఇక్కడ క్వశ్చన్ వైజ్ కూడా మార్కులు దిద్దినట్టుంది, ఆన్సర్ వైజ్ మార్కులు కూడా దిద్దారు. ఈ క్వశ్చన్కి దీనికి దిద్దారు. ఇది దిద్దుబాటు చేసుకోలేని నిర్లక్ష్యం. దీనికి సంబంధించి ఇంటర్ బోర్డు ఇది ఒకటి కేస్ స్టడీ, ఇది ఒకటి ఇచ్చారు ఎగ్జాంపుల్కి. ఇట్లా కొన్ని వేల మంది విద్యార్థులు ఉంటారు. దీనిపైన చర్యలు తీసుకోవాలి, నిపుణులతో చర్చించాలి. దీన్ని ఎట్లా చేయాలని ఆలోచిస్తే విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడినట్టు ఉండదు. ఇది ఒక వార్త. దిశ పేపర్ చూద్దాం. పిసిసి చీఫ్గా సీతక్క, తొలి ఆదివాసీ మహిళగా ఏఐసిసికి ప్రతిపాదనలు, రేవంత్ తప్పుకోగానే ఆమెను నియమించే ప్లాను. ఇది పిసిసి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్గా సీతక్కకు అవకాశం వచ్చే అవకాశం ఉందట. ఎందుకంటే సీఎంగా రేవంత్ రెడ్డి ఉండు కాబట్టి ఆయన ఎన్నికలు అనంతరం కొత్త పిసిసి ప్రెసిడెంట్ అవుతాడని చర్చ నడుతుంది. దాంట్లో సీతక్క పేరు ప్రధానంగా రేవంత్ రెడ్డి తప్పుకోగానే ఆమెకి ఇచ్చే అవకాశం ఉందన్నట్టు తొలి ఆదివాసీ మహిళగా ఏఐసిసికి ప్రతిపాదనలు పంపారట. మరి దాంట్లో చాలామంది ఆశావాళ్ళు కూడా ఉండరు. పిసిసి ప్రెసిడెంట్గా మధుయాష్కి అడుగుతుండు, జగ్గారెడ్డి అడుగుతుండు, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ అడుగుతుండు, సంపత్ కుమార్, అద్దంకి దయాకరు, ఇట్లా చాలామంది ఉన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా పిసిసి యాస్పిరెంట్ లేదా మంత్రి పదవి అడుగుతుండు. మొత్తానికైతే ఆదివాసీ మహిళ సీతక్కకి ఇస్తున్నట్టు చెప్తున్నారు. మరి దీన్ని ఈ ఇంటర్ప్రిటేషన్ ఎడిపోద్ది. అంటే ఈమె కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చింది, రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చిందని పాత కాంగ్రెస్ నాయకులు, ఫస్ట్ నుంచి కాంగ్రెస్ నాయకులు కొంత అంతర్మదనంలో ఉన్నారు, అసంతృప్తితో ఉన్నారు. మరి ఏమకే పిసిసి ఇస్తే దట్టు రేవంత్ రెడ్డి గారి అనుచరురాలుగా, రేవంత్ రెడ్డి గారి కుడిభుజంగా ఉన్న వ్యక్తి ఏమో. అంటే అటు ముఖ్యమంత్రి, ఇటు పిసిసి, తెలుగుదేశం పార్టీ నుంచి 5 సంవత్సరాల క్రితం జాయిన్ అయిన వ్యక్తులకే మొత్తం పార్టీని హోల్సేల్గా అప్పచెప్తే దీని ఎఫెక్ట్ పార్టీ పైన ఎట్లా ఉంటుంది అనేది కూడా మరి ఒక చర్చ జరుగుతుంది. పార్టీ లాయలిస్టులు పార్టీలో మొదటి నుంచి ఉన్న వ్యక్తులకి ఇస్తారా, మరి నిజంగానే సీతక్కకి ఇస్తారా అనేది అనుమానం. ఒక విధంగా మరి మహిళకి, మొట్టమొదటిసారిగా మహిళకి, ఆదివాసీ మహిళకి ఇటు అనేది కూడా ఆశ్చర్యమే. కానీ తెలుగుదేశం పార్టీ ముద్ర చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ముద్ర పడే అవకాశం ఉందా? ఆ పడితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పైన
నెగిటివ్ ఇంపాక్ట్ ఏ మేరకు పడిద్ది అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. ఇది మరి ఎవరిని నియమిస్తారు? నిజంగానే పీసీసీ చీఫ్‌గా సీతక్కని నియమించే అవకాశం ఉందా? ఇది ఈ వార్తలో ఎంత నిజం ఉందనేది భవిష్యత్తే మనకి చెప్పాల్సింది. ఇది ఒక వార్త. రాష్ట్ర అవతరణ వేడుకలకు ఈసీ ఓకే అట. సీఎం అధ్యక్షతన పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహణ. ముఖ్యమంత్రిగా రేవంత్ పాల్గొనడం ఫస్ట్ టైం. చీఫ్ గెస్ట్‌గా సోనియా గాంధీకి ఇన్విటేషన్. కొత్త పథకాల ప్రకటనపై సర్వత్రా ఉత్కంఠ. రాష్ట్ర అవతరణ వేడుకలు జూన్ 2 నాడు ఉన్నాయి. ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఎన్నికల కమిషన్‌కి లెటర్ రాశారు. అంటే సెలబ్రేషన్స్ తెలంగాణ ఫార్మేషన్ డే సెలబ్రేషన్ చేసుకోవడానికి ముఖ్యమంత్రి హోదాలో పర్మిషన్ ఇవ్వాలి. అదే సోనియా గాంధీని కూడా చీఫ్ గెస్ట్‌గా, ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన ఏదైతే అప్పుడు అలయన్స్‌లో కాంగ్రెస్ పార్టీ అలయన్స్‌లో యూపీఏ చైర్పర్సన్‌గా తెలంగాణ ఇయ్యటానికి ప్రధాన కారణమైన అధినేతగా ఆమెను కూడా ఆహ్వానించి ఆమెను సన్మానిస్తాం. తెలంగాణ ఉద్యమకారులను కూడా సన్మానిస్తాం. దానికి పర్మిషన్ ఇవ్వాలని లెటర్ పెట్టుకొని పర్మిషన్ ఇచ్చిందట ఎలక్షన్ కమిషన్. దానిపైన చీఫ్ సెక్రటరీ ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు ఒక వార్త. దానిపైన మీటింగ్ పెట్టి దీన్ని మొట్టమొదటిసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి మొట్టమొదటిసారి ఈ తెలంగాణ ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్‌లో పాల్గొంటుండు పరేడ్ గ్రౌండ్స్‌లో. దానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కూడా ప్రియాంక గాంధీని కూడా ఆహ్వానిస్తారని ఒక చర్చ జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఢిల్లీ వెళ్ళి ఇన్విటేషన్ ఇస్తారు. వాళ్ళకి వస్తారా లేదా అనేది ఇంకా టైము షెడ్యూల్ ఫిక్స్ కానట్టుంది. ఇది మొత్తానికైతే సోనియా గాంధీకి సన్మానం చేసే అవకాశం ఉంది పరేడ్ గ్రౌండ్‌లో అనేది ఒక వార్త. సాక్షి చూద్దాం. అన్ని వైద్య కళాశాలల్లో ఈడబ్ల్యూఎస్ కోటా. రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయం. ఎన్ఎంసీ ఆదేశాల మేరకు ఈ ఏడాది నుంచి అమలు. ప్రభుత్వ కాలేజీల్లోని అన్ని ఎంబీబీఎస్ సీట్లో 10% కేటాయింపు. ప్రైవేటు కాలేజీల్లోని సగం కన్వీనర్ సీట్లలో 10% ఈడబ్ల్యూఎస్కు. ఇప్పటి వరకు 7 కాలేజీల్లోని 103 సీట్లకు మాత్రమే వారికి. తాజా ప్రతిపాదన అమలైతే ఈ కేటగిరీలో అదనంగా 350 సీట్లకు ఛాన్స్ అట. అన్ని వైద్య కళాశాలలో ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేస్తారట. ఈడబ్ల్యూఎస్ కోటా అనేది కేంద్ర ప్రభుత్వం మోదీ వచ్చిన తర్వాత ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి 10% రిజర్వేషను ఇస్తూ ఒక గైడ్లైన్స్ ఇచ్చారు. ఆ ఈడబ్ల్యూఎస్ కోటా మెడికల్ కాలేజీలలో తెలంగాణలో ఉన్న అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో తప్పనిసరిగా ఎట్లాగ ఉంది 10%. ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో సగం కన్వీనర్ కోటా ఉంటాయి, సగం మేనేజ్మెంట్ కోటా ఉంటాయి. ఆ సగం సీట్లలో 10% కోటాని ఈడబ్ల్యూఎస్కి ఇవ్వాలి. ఇంతకుముందు ప్రభుత్వ కళాశాలలో ఇస్తే 103 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు ప్రైవేట్ కళాశాలతో సహా ఇస్తే 350 సీట్లలో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కోటా వచ్చే అవకాశం ఉంది, వాళ్ళకి బెనిఫిట్ అవకాశం ఉంది. అది సూత్రప్రాయంగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు ఒక వార్తని ఇచ్చారు. ఇది ఈడబ్ల్యూఎస్కి సంబంధించి. మేడిగడ్డ కింద అగాధం అట. 7వ బ్లాక్లోని 20వ పియర్ ముందు బయటపడిన గొయ్యి, దాని నుంచి దిగువకు వెళుతున్న నీటి ఊటలు, బ్యారేజ్ పునాదుల కింద భారీగా ఇసుక కొట్టుకుపోయినట్టు గుర్తింపు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు బొరియా ఏర్పడిందనే దానిపై అస్పష్టత. జియో ఫిజికల్ పరీక్షలు చేస్తే బయటపడే అవకాశం. బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న అత్యవసర మరమ్మతులు, దిగువన సీసీ బ్లాకులకు రిపేర్లు, ఇసుక మేటలు తొలగింపు. ఇది మేడిగడ్డ రిపేర్లు చేస్తుంటే పెద్ద బొరియ పడ్డదట. 20వ పియర్ దగ్గర 7వ బ్లాకులో 20వ పియర్ దగ్గర ఆల్రెడీ ఉన్న బొరియ కొత్తది పెద్ద బొంద లెక్కబడి ఆ బొరియ ఎక్కడి వరకు ఉంది, ఎంత లోతుంది, అసలు అది రిపేర్కి అనుకూలంగా ఉందా లేదా అనేది మొత్తానికి అది అసలు ఈ మేడిగడ్డ మొత్తం ప్రశ్నార్థకంగా ఉంది. రోజు రోజుకి ఒక రకమైన వార్త అవుతుంది. ఒకరోజు ఇంకా కుంగినాయని, ఇంకా లోతుకు పోయిందని, బొరియలు పడ్డాయని, పెద్ద బొందబడ్డదని, కింద ఇసుక మొత్తం పోయిందని రకరకాల వార్తలు వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు అది ఉంటుందా, ఊడిద్దా, అసలు పగిలిపోద్దా అనేది పెద్ద ప్రశ్న. ఇది ఒక వార్త. మల్లారెడ్డి అక్రమ నిర్మాణాల కూల్చివేత. చెరువును ఆక్రమించి ప్రహరీ నిర్మించారనే ఆరోపణలు, స్థానికుల ఫిర్యాదుతో అధికారులు చర్యలు. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మరోమారు వార్తల్లోకెక్కారు. గత వారం రోజులుగా జరుగుతున్న సుచిత్ర భూ వివాదము చల్లారకు ముందే శామీర్పేట మండలం బొమ్మరాశిపేట పెద్ద చెరువు FTLను మల్లారెడ్డి కబ్జా చేసి ప్రహరీ గోడ నిర్మించారు అంటూ గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. దీంతో సర్వే నెంబర్ 315, 407, 408 అక్రమ నిర్మాణాలను పంచాయతీరాజ్ శాఖ అధికారులు శుక్రవారం కూల్చివేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంత్రిగా ఉన్నప్పుడు మల్లారెడ్డి మేడ్చల్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో భూములను కొనుగోలు చేశారు. ఈ క్రమంలోనే శామీర్పేట మండలంలో బొమ్మరాశిపేట గ్రామం సర్వే నెంబర్ 408లో కూడా 7 ఎకరాల భూమిని కొన్నారు. అయితే ఆ స్థలానికి ఆనుకుని ఉన్న బొమ్మరాశిపేట పెద్ద చెరువు FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిని అతిక్రమించి ప్రహరీ నిర్మించినట్టు ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో మంత్రిగా ఉండటంతో ఫిర్యాదు చేసిన అధికారులు చర్యలు చేపట్టలేదు గ్రామస్తులు అంటున్నారు. ఇది కథ. జీడిమెట్ల భూ వివాదాలు మల్లారెడ్డికి చుక్కెదురు.
ఉపశమనం ఆదేశాలు ఇచ్చేందుకు హైకోర్టుని జీడిమెట్లో, శామీర్పేటలో, మేడ్చల్లో ఏడ పడితే ఆడ కబ్జాలు చేసిండు. ఈడ గ్రామస్తులు నిన్న ఫిర్యాదు చేశారు. గ్రామస్తులు అడుగుతున్నారు. ఎఫ్టీఎల్ ల్యాండ్ కబ్జా చేసి పారి గోడ కట్టుకొని మంత్రిగా ఉండు కాబట్టి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలే. అంటే మంత్రిగా ఉంటే ఒక రకంగా చట్టం, మంత్రిగా లేకపోతే ఒక రకంగా ఉంటుందా? అంటే నిబంధనలు, చట్టాలు అధికారులకి కొంత సోయి ఉండాలి. అంటే మంత్రిగా ఉంటే చర్యలు తీసుకోరు, పవర్ పోతే చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు ఎవడన్నా మంత్రిగా ఉంటే ఇప్పుడు అధికార పార్టీ ఉన్నాడు మళ్ళీ కబ్జా చేయాలి, మళ్ళీ వాళ్ళపైన చర్యలు తీసుకోవడం. అంటే అధికారంలో ఎవరుంటే వాళ్ళకి సద్దులు మోయటానికి, వాళ్ళకి భజన చేయడానికి ఉన్నారా అధికారులు? మరి అధికారం మీకు ఇచ్చేది కూడా మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు అధికారం ఇచ్చేది కబ్జాలు చేయడానికా? అధికారాన్ని అడ్డం పెట్టుకొని మళ్ళీ ఏం నీతులు చెబుతారు మల్లారెడ్డి. లేదు 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 లేదు, మొత్తం నా రికార్డు ఉంది, ట్రాన్స్పరెన్సీ. నేను ఎక్కడ పోయినా చెరువులు ఏమంటే ఉంటాయి. మరి ఇదేందో మరి మల్లారెడ్డి భూములు అంటేనే చెరువులు ఏమంటుంటాయి. ఆ చెరువులు కబ్జా చేస్తారు, కబ్జా చేసి బిల్డింగ్లు కడతారు, పారిగోడ కడతారు. ఇప్పుడు పవర్ పోయింది కాబట్టి అధికారులు నిద్రలేశారు. మరి ఇది కూడా ఎంతవరకు గ్యారెంటీ? రేపు మాప కాంగ్రెస్లో బీజేపీలో జాయిన్ అయితే మళ్ళీ ఈ పారిగోడలు మళ్ళీ వస్తాయా? మళ్ళీ ఇది అధికారులు ఇచ్చే నోటీసులని మాయమైతాయా? అంటే ఇవాళ ఎట్లుందంటే ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వ అధికారుల పనితీరు, అధికారంలో ఉన్న పార్టీ నాయకులకు ఒక రకమైన నిబంధనలు, ఒక రకమైన చట్టాన్ని అమలు చేస్తున్నారు. అధికారంలో లేని నాయకులకి, అధికారంలో లేని ప్రజలకు ఒక రకంగా న్యాయం చేస్తున్నారు, చట్టాన్ని అమలు చేస్తున్నారు. స్పష్టంగా కనపడుతుంది. గ్రామస్తులే అడుగుతున్నారు. అధికారంలో ఉండవు, మంత్రిగా ఉండవు కాబట్టి మేము ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదు, ఇప్పుడు పట్టించుకుంటున్నారని. ఇవాళ అధికారం పోయింది, ఇప్పుడు ప్రస్తుతానికి లేడు. మరి ఈయన మళ్ళీ రేపు ఎందులో జాయిన్ అవుతారు? మరి అధికార పార్టీలో జాయిన్ అయితే ఇవన్నీ మాఫీ అవుతాయి. ఇది కాదు చేయాల్సింది. ప్రభుత్వ యంత్రాంగం స్పష్టంగా ఉన్న నిబంధనలు ఏంది, ఉన్న రూల్స్ ఏంది, వాటిని పాటించాలి. కంప్లైంట్ వస్తే చర్యలు తీసుకోవాలి. ఆయన మంత్రి, ఎమ్మెల్యేనా, అధికారే, పోలీసా అనేది చూడకుండా అది చూసినప్పుడు తప్ప ఈ ఆగవు. ఈ తాత్కాలికమే, ఈ కూలగొట్టం అనేది తాత్కాలికం. ఆయన రేపు జంప్ అయితే మళ్ళీ ఆగుతాయి. కాబట్టి అధికారులు అట్లా ఎందులో జంప్ అయినా, ఎక్కడున్నా ఆయన ప్లేస్ ఏంది, ఆయన హోదా ఏంది అని చూడకుండా చట్టాన్ని చట్టం లెక్కనే అమలు చేస్తే అప్పుడు ఈ ఆగుతాయి తప్ప, ఆయన హోదాని బట్టి ఒక రకంగా, ఆయనకు పదవి ఉంటే ఒక రకంగా, పవర్ ఉంటే ఒక రకంగా, పవర్ లేకపోతే ఒక రకంగా ఉంటే ఈ అక్రమాలాగు, ఈ దందాలాగు. వెలుగు పేపర్ చూద్దాం. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఈసీఓకే పొలిటికల్ స్పీచ్లు ఉండొద్దని కండిషన్, పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లపై సీఎస్ రివ్యూ. చీఫ్ గెస్ట్గా హాజరు కానున్న సోనియా గాంధీ ఆహ్వానించేందుకు ఢిల్లీ వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి. ఇది ఇందాక మనం చూసిందే. మేడిగడ్డ పిల్లర్ కింద బొయ్యారం రిపేర్లు చేస్తుండగా బయటపడ్డ వైనం, లోపల నుంచి నీళ్లతో పాటు కొట్టుకుపోతున్న ఇసుక, మట్టి. మీడియా కంటపడకుండా గుంతపై నల్లమట్టి పోసిన ఎల్ఎన్టీ ప్రతినిధులు. ఇగో పెద్ద బొరియబడ్డది. ఫౌండేషన్ పనులపై అన్ని అనుమానాలే, ఒక్కొక్కటిగా బయటపడుతున్న లోపాలు. ఇది మళ్ళీ మీడియాని రానిరు, ఎవరు రానిరు. కట్టడి చేస్తారు, పోలీసు వాళ్ళని కాయలు పెడతారు. మళ్ళీ ప్రజల సొమ్ముతో జీతాలు పొందుతున్న పోలీసు వాళ్ళని కాయలు పెట్టి ఇగో ఈ అవినీతి కార్యక్రమాలు, అక్రమాలు చేస్తారు ప్రజలకు తెలియకుండా. పెద్ద బొరియబడ్డది. మేడిగడ్డ బ్యారేజ్లో కుంగిన 7వ బ్లాక్లోని 20, 21వ పిల్లల దగ్గర శుక్రవారం ఉదయం బయటపడిన భారీ బొరియ ఇది. 1.5 మీటర్ల వెడల్పు, 2 మీటర్ల పొడవు, సుమారు 6 ఫీట్ల లోతుతో బ్యారేజ్ పియర్సుకు అతి దగ్గరగా ఇది ఏర్పడింది. గోదావరిలో ఇప్పుడు వస్తున్న కేవలం 2000 క్యూసెక్కుల వరద తాకిడికే పియర్ల కింద నుంచి ఇసుక, మట్టి కొట్టుకుపోతున్న దృశ్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొన్నటిదాకా ఇరిగేషన్ ఇంజనీర్లు పియర్స్ అడుగున ఇసుక కొట్టుకుపోయిన 19వ పిల్లర్ భూమిలో కుంగినట్టు చెప్పారు. ఇప్పుడు చిత్రాన్ని చూస్తే పియర్లకు అటు ఇటు ఇదే పరిస్థితి అన్నట్టు స్పష్టమవుతుంది. మొన్నటిదాకా 19 ఉంది, ఇప్పుడు 20వ పియర్కి వచ్చింది. రేపు 21కి వద్దా, 22కి వద్దా, మొత్తానికి అయితే పెద్ద పెద్ద బొరియలు పడుతున్నాయట. మొత్తం అసలు నీళ్ళే లేవు. ఇప్పుడు 2000 క్యూసెక్లు ఉన్నాయి. రేపు వరదలు వచ్చి పెద్దగా వస్తే అసలు అవి ఉంటాయా? పిల్లల కింద పెద్ద పెద్ద బొరియలు అన్ని పిల్లల కింద పడతాయి అనేది కూడా అనుమానమే. హోటళ్ళు, రెస్టారెంట్లో కంపు కొడుతున్న కిచెన్లు, కుళ్ళిన కూరగాయలు, ఆహార పదార్థాలు, బొద్దింకలు. అధ్వానంగా రామేశ్వరం కేఫ్, బాహుబలి కిచెన్లట. గ్రేటర్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో వెలుగులోకి. బిగ్ బాస్కెట్ వేర్ హౌస్లోనూ ఇదే పరిస్థితి. ఓనర్లకు నోటీసులు ఇచ్చి హెచ్చరించిన అధికారులు. హెచ్చరిస్తే ఎవడు పడుచుకోవడం, జైలుకు పంపితే ఎవడన్నా భయపడతారు. ఇప్పుడు మీకు ప్రభుత్వం గట్టికి మందలు ఇచ్చినప్పుడు తప్ప ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఆఫీసుల నుంచి, ఏసీ రూమ్ నుంచి బయట రారు. ఎవడు పడుచుకోడు, కంప్లైంట్ ఇచ్చినా పడుచుకోడు. ఇవాళ బయటకు వచ్చారు. ఇది 2 రోజులు అడావిడి ఉంటుంది. మళ్ళీ షరా మామూలు, మళ్ళీ రెస్టారెంట్లు, హోటల్లో మామూలు ఇస్తారు. ఆ మామూలు తీసుకొని ఆఫీసులో కూర్చొని నిద్రపోతారు ఇల్లు. ఇది పరిస్థితి. ఇది కాదు కావాల్సింది. మీరు చేయాల్సిన డ్యూటీ ప్రతి నిత్యం తనిఖీలు చేయాలి. ఆకస్మిక తనిఖీలు చేస్తే తప్ప ఈ నకిలీలు వ్యవహారం ఆగదు. ఈ కంపు కొట్టే వ్యవహారం, కుళ్ళిన మాంసం, కుళ్ళిన కూరగాయలతోని వంటలు చేసే పరిస్థితి ఆగదు. ఇది 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 తాత్కాలికమే. ఇది ప్రభుత్వం కొద్ది కన్నెర చేయగానే హడావుడి చేస్తారు. మళ్ళీ 4 రోజులు కానీ నిద్రపోయే పరిస్థితి. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశేషణ. రేపు తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.